చేయనవసరం లేదు. అంటే దేవునికే మనం అవకాశం ఇవ్వాలి, అంతేగాని మనం ఎవరు దేవుడిని ఆదేశించడానికి, తండ్రి వీళ్ళు తప్పనిసరిగా నువ్వు చేయాలి వీళ్ళకంటే, పోరా నీ మాట విన్న అంటాడు ఆయన. అంటే అప్పుడు అవమానం ఎవరికి? నీకే అవమానం. గొప్ప సిఫారసు తీసుకెళ్ళిన తర్వాత నువ్వెవరు అని అడిగాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? అంత అవమానం మనకు వద్దండి. కనుక దేవాది దేవుడు మనుషుల విషయంలో ఎడబాసి వెళ్ళిపోతాడు, మౌనం వహిస్తాడు, నిశ్శబ్దతలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? నువ్వు చేసిన ద్రోహం, నువ్వు చేసిన అన్యాయం. ఇంకా చూస్తారా, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. ఆయన చెయ్యేమి కొరచ కాదు, చేయగలడాయన, ఇవ్వగలడాయన. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నువ్వు పిలుస్తుంటే ఆయనకేం చెవుడు అనుకున్నావా, మందం అనుకున్నావా? మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినట్టున్నాడు. ఎందుకు ఆయన వినటం లేదు? నువ్వు పిలిస్తే ఎందుకు పలకటం లేదో తెలుసా? ఆయన ఎందుకు మౌనంగా ఉండిపోయాడో తెలుసా? నీ మాట వినడం కూడా ఆయనకి ఇష్టం లేదు. నీ శబ్దం కూడా వినిపించొద్దు నాకు. ప్రేమించినంతసేపు చాలా ప్రేమిస్తారు కదండి. ఏమంటే భర్త అయినా భార్య అయినా ప్రేమించినప్పుడు వాళ్ళు మన మాట వింటే ప్రేమించాలనిపిస్తుంది. మాట వ్యతిరేకించాలనుకోండి, మాట్లాడద్దు అంటాం. ఎందుకు? నీ శబ్దం కూడా వినిపించొద్దు నాకు. ఒకరి మాట వినాలని ఎప్పుడు మనం తహతహలాడతాం తెలుసా? వాళ్ళు మనల్ని ప్రేమించినప్పుడు, మనం కోరుకున్నట్లుగా వాళ్ళు ఉన్నప్పుడు. లేనప్పుడు వాళ్ళ మాట కూడా మన చెవిని పడ్డం మనకు నచ్చదు. మనిషిడిగా నీకే ఇన్ని ఫీలింగులు ఉంటే దేవుడికి లేవా? ఏ ఫీలింగ్ లేని బండ